హలో వైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి నేను కస్టమైజ్డ్ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే షేర్ చేస్తున్నానండి. ఇది మదర్ అండ్ డాటర్ కాంబో అయితే నేను కస్టమైజ్ అయితే చేస్తున్నాను. అది ఎలా చేశాను అనేది వీడియో అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీలో అందరూ చాలామంది నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకండి అని చూస్తున్నారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ అనేది నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. అలాగే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేనైతే పింక్ కలర్ థ్రెడ్ అయితే ర్యాప్ చేసేసాను. 4 బ్యాంగిల్స్ అయితే నేను రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. చూసారు కదండి, 4 బ్యాంగిల్స్ నేను రెడీ చేసేసుకున్నాను. 2 బ్యాంగిల్స్ వచ్చేసి నేను బేబీ పింక్ కూడా రెడీ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. లైట్ పింక్ అన్నమాట. ఇక్కడ పింక్ కలర్కి అయితే నేను చాలా సింపుల్ వర్క్ అయితే చేస్తున్నాను, చూసేయండి. డిజైన్ చేయడానికి నేను తీసుకున్నాను రౌండ్ షేప్ వైట్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. వీటితో అయితే నేను డిజైన్ చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా 4 బ్యాంగిల్స్కి అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. చాలా సింపుల్గానే పెట్టాను సెంటర్ బ్యాంగిల్స్ ఇవి. నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ థ్రెడ్ ర్యాప్ చేశాను అన్నాను కదండి. ఇవి 2 బ్యాంగిల్స్ అయితే ర్యాప్ చేశాను. ఈ 2 బ్యాంగిల్స్కి వచ్చేసి నేను స్క్వేర్ షేప్ పింక్ కలర్ అయితే పెడుతున్నానండి. ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ దగ్గరగా పెట్టేసుకోవాలి. బ్యాంగిల్ అయితే రెడీ అయిపోతుంది. మొత్తం బ్యాంగిల్ మొత్తం ఈ డిజైన్ నేను దగ్గరగా ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకుంటూ
వంకర్లో పోకుండా అయితే పెట్టేసుకున్నానండి. ఇలా నేను 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇది ఫైనల్లీ సెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఒక హ్యాండ్కి వచ్చేసి ఇలా అయితే వస్తుందన్నమాట. 6 బ్యాంగిల్స్ ఒక హ్యాండ్కి అయితే వస్తాయి, ఇంకో హ్యాండ్కి 6 బ్యాంగిల్స్ అయితే వస్తాయి అన్నమాట. మదర్ బ్యాంగిల్స్ అనేవి రెడీ అయిపోయినవి. సెట్ ఎలా ఉంది కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. ఇప్పుడు వచ్చేసి డాటర్కి తయారు చేసిన బ్యాంగిల్స్ కూడా చూపిస్తాను, చూసేయండి ఆ వీడియో కూడా. నేను డాటర్కి కూడా ఒక బ్యాంగిల్స్ పింక్ కలరే ర్యాప్ చేశానండి. థ్రెడ్ సేమ్ కలర్ కావాలి అన్నారు. నేను ఒక పేపర్ గురించి చెప్తాను అన్నాను కదా ఫ్రెండ్స్, ఇదే అండి. ఒక బ్యాంగిల్ సైజ్ పెట్టి మనము ఈ పేపర్ అయితే మనం రెడీ చేసుకుంటే కనుక మనం ఎన్ని సైడ్స్ డిజైన్ చేసుకున్నాం అనేది చాలా ఈక్వల్గా అయితే వస్తుందన్నమాట. 4 సైడ్స్ డిజైన్ చేసామనుకోండి, 4 సైడ్స్ ఈక్వల్గా రావాలంటే మనం ఈ డిజైన్లో పెట్టి 4 సైడ్స్ ఈక్వల్గా మనం ఏదన్నా పెన్తో కానీ లేదా గమ్ము కానీ పెట్టేసుకున్న తర్వాత మనం డిజైన్ అయితే కంటిన్యూ చేయొచ్చు. 4 సైడ్స్ ఈక్వల్గా రావాలంటే ఇది మాత్రం ఖచ్చితంగా పాటించాలండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ బ్యాంగిల్స్ డిజైన్ చేయడానికి కూడా నేను మదర్కి వాడిన ఐటమ్స్ అయితేనే తీసుకున్నాను. కుందన్స్ మదర్కి నేను రౌండ్ షేప్ కుందన్స్ అయితే వాడాను కదండి, అవి స్క్వేర్ షేప్ ఉన్న పింక్ కలర్ అవి కూడా కలిపి నేను ఈ బ్యాంగిల్స్ అయితే డిజైన్ చేస్తున్నాను. ఈ బ్యాంగిల్స్ డిజైన్ ఎలా చేస్తున్నాను అనేది చూసేయండి. రౌండ్ షేప్ కుందన్ వచ్చేసి నేను ఒక ఫ్లవర్ షేప్లో అయితే పెడుతున్నానండి. ఈ ఫ్లవర్ షేప్ పెట్టేసిన తర్వాత మనం వచ్చేసి స్క్వేర్ షేప్ కూడా పెట్టి ఇంకేదో రన్నింగ్ అనేది చేస్తామన్నమాట. బ్యాంగిల్ మొత్తం సింపుల్ డిజైన్తో హైలైట్ అవుతుందండి బ్యాంగిల్ అయితే. మీరు చూసి ఎలా ఉందనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. చూడండి, ఫింగర్స్తో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ సెంటర్లో వచ్చేలాగా పెట్టాలి, బాగుంటుందన్నమాట. మదర్కి బ్యాంగిల్స్కి మనం సెంటర్ బ్యాంగిల్స్కి యూజ్ చేసాం కదండి, సేమ్ అవే నేను పాపకి ఫ్లవర్ షేప్లో అయితే పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి నేను అలా ఫ్లవర్స్ 4 సైడ్స్ అయితే పెట్టుకోవాలి. 4 సైడ్స్ పెట్టేసుకున్న తర్వాత మన స్క్వేర్ షేప్ అయితే పెట్టుకుందాము. ఫస్ట్ ఇవి చూసేయండి, నెక్స్ట్ అయితే నేను అవి చెప్తాను, చూసేయండి ఎలా చేస్తున్నాను అనేది.
4 సైడ్స్ అయితే ఇలా ఫ్లవర్ కింద పెట్టేసుకున్నానండి. ఇంకా సెంటర్ అయితే ఖాళీగా మిగిలింది కాబట్టి మొత్తం ఫుల్ అప్ చేసేయడానికి రౌండ్ షేప్ వచ్చేసి నేను పింక్ కలర్ అయితే పెడుతున్నా, అదే స్క్వేర్ షేప్ అయితే పింక్ కలర్ పెట్టేశాను. ఇంకా మధ్యలో గ్యాప్ కూడా ఈ రౌండ్ షేప్ కుందన్స్ అయితే నేను ఫుల్ అప్ చేసేస్తాను అనమాట. బ్యాంగిల్ అనేది కొంచెం ఎక్కడ ఖాళీ లేకుండా బ్రైడల్ కింద అయితే రెడీ అవుతుంది. చూసేయండి ఎలా ఉన్నది అనేది. చూసారు కదండి బ్యాంగిల్ అనేది ఎలా ఫినిష్ చేశానో నేను ఒకసారి బాగా చూసేయండి. మధ్యలో ఎక్కడ ఖాళీ లేకుండా నేను పింక్ పెట్టిన దగ్గర కూడా అటు ఇటు అనేది నేను రౌండ్ షేప్ కుందన్స్ అయితే పెట్టేస్తాను అనమాట. 4 ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా సెంటర్ కూడా ఖాళీ లేకుండా నేను ఫిల్అప్ చేసేసాను. మొత్తం ఇలా వచ్చేసి నేను 2 బ్యాంగిల్స్ అయితే రెడీ చేసేసాను అండి. బేబీ బ్యాంగిల్స్ కూడా రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎలా ఉన్నది డిజైన్ అనేది మాత్రం చెప్పడం మర్చిపోకండి. మదర్ డాటర్ కాంబో అన్నమాట. ఇద్దరు పింక్ కలర్ చేయమని చెప్పారు. ఇద్దరికి కూడా సేమ్ నేను అలాగే అయితే చేసేసాను. మీకు నచ్చిందా అండి? చూడండి మదర్కి డాటర్కి ఎలా అయితే నేను చేశాను అనమాట. మీకు మీ ఒపీనియన్ ఏంటో అనేది నాకు చెప్పడం మర్చిపోకండి కామెంట్ ద్వారా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.